వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో 2024 నూతన సంవత్సరం మీన రాశికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తాను. ముఖ్యంగా వార్షిక గ్రహాలను అనుసరించి నూతన సంవత్సర ఫలితాలు ఉంటాయి. మీన రాశి కాలచక్రానికి 12వ రాశి. స్పష్టమైన జ్ఞానాన్నిచ్చే గురు భగవానుని స్వంత రాశి. ఇక్కడ ప్రపంచ సుఖభోగాలను అనుభవించాలనే శుక్రుడు ఉచ్చం అవుతారు. తెలివికి కారకుడైన బుధుడు నీచం అవుతారు. రవి కుజ చంద్రులకు మిత్రస్థానం అనే స్థితి ఉంటుంది. శనికి సమస్థానం. రాహుకేతువులు కూడా పెద్దగా నెగిటివ్ ఫలితాలను ఇవ్వరు. ఈ రాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. నూతన సంవత్సర ఆరంభంలో మీ రాశికి 10వ స్థానంలో రవి దిగ్బలంలో ఉంటారు. 2వ స్థానమైన ధనస్థానంలో గురు భగవానుడు ఉన్నారు. సహజంగానే గోచారంలో గురువుకు మంచి స్థానాలు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలు. ఈ విధంగా చూచినప్పుడు రాశినాథుడు జీవనాధిపతి అయిన గురు భగవానుడు 2వ స్థానంలో ఉండడం వల్ల తలపెట్టిన కార్యాలలో ప్రయత్నాలలో విజయం ఉంటుంది. జీవన స్థానాన్ని గురు భగవానుడు వీక్షించడం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థితి, పదవిలో పురోగతి, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం, విదేశ అవకాశాలు మరియు విద్యలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇంకా ఇల్లు కట్టే యోగం, వివాహ విషయాలు కలిసి వస్తాయి. తరువాత శని భగవానుడు మీ రాశికి 12వ స్థానమైన వ్యయస్థానంలో ఉండడం వల్ల శుభ వ్యయాలు ఉంటాయి. అంటే విదేశ ప్రయాణాలకు, ఇల్లు కట్టడానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి. పాత అప్పులు తీర్చి కొత్త అప్పులు ఏర్పడడం, ఉద్యోగం మారడం, కొత్త వ్యాపార ప్రయత్నాలు చేతికందడం లాంటి ఫలితాలు ఉంటాయి. తర్వాత జన్మ రాశిలో రాహు 7వ స్థానంలో ఉన్న కేతువు వివాహానికి ఏదో ఒక స్థాయిలో ఆటంకాలు సృష్టించిన అన్య సంబంధాలలో వివాహం చేసుకునేందుకు అవకాశాలను కూడా కల్పిస్తారనడంలో సందేహం లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకోవడం అవసరం. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహ ఉద్యోగులతో శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. దీర్ఘకాలంగా ఉన్న ఆస్తి తగాదా కేసులు పరిష్కరింపబడతాయి. ఏప్రిల్ మాసం తర్వాత మీ రాశినాథుడు గురు భగవానుడు ధైర్య వీర్యస్థానమనే 3వ స్థానానికి స్థాన మార్పు చెందడం, అది ఒక శుభగ్రహ స్థానం కావున ధైర్యంగా చేసే అన్ని పనులలో విజయావకాశాలు ఉంటాయి. అయితే మీ రాశికి ఏలినాటి శని ప్రారంభమైందనే విషయాన్ని కూడా మీరు మరచిపోకూడదు. వ్యయ శని కాబట్టి శుభ వ్యయాన్ని సూచిస్తారు. అయితే ఈ శుభ వ్యయాన్ని ప్లానింగ్ ప్రకారం అమలు చేయండి. ఈ ఏలినాటి శని వాహన ప్రమాదాలకు, వాహనాల రాకపోక విషయాలలో నష్టాలను ఏర్పరచుతారు. కాబట్టి ఇన్సూరెన్స్ లాంటి వాటిని పక్కాగా ఉంచుకోవాలి. మెడికల్ ఇన్సూరెన్స్ లాంటివి కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. శారీరక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కాళ్లకు గాయాలు లేదా కాళ్ళు ఫ్రాక్చర్ కావడం వంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం. మొత్తానికి ఈ నూతన సంవత్సర ఆరంభం మీనరాశి వారికి రాశినాథుని స్థానం, రవి ఉన్న స్థానం చాలా మంచిది. ఎందుకంటే ఇది పరోక్ష శివరాజయోగాన్ని ఇస్తుంది. ప్రభుత్వ ఆదరణ, అధికారుల మద్దతు ఉంటుంది. 12వ స్థానంలో ఉన్న శని భగవానుని వల్ల వ్యయాలు, నిద్ర లేకపోవడం, కాళ్లకు దెబ్బలు తగలడం లాంటివి ఉండనే ఉంటాయి. ఇష్టదైవ ఆరాధన, కులదైవ ఆరాధనతో మీరు రక్షింపబడతారు. మీకు అనుకూలమైన దశాభుక్తులు జరుగుతుంటే ఈ విధమైన నెగటివ్ ఫలితాలను గురించి భయపడవలసిన అవసరం లేదని తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.